వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒలింపిక్స్ గురించి మరియు ఒలింపిక్స్లో భారత్ సాధించిన పథకాల గురించి అన్ని పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు లేదా ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ ఏ సంవత్సరంలో జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1896. మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలను 1896లో గ్రీస్లోని ఏథెన్స్లో నిర్వహించారు. ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు పియర్ డి కోబర్టిన్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ లేదా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 1894. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లుసానే. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 1894లో ఏర్పడింది. ఐఓసి ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లుసానెలో ఉంది. 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో 2023 అక్టోబర్ 15 నుంచి 17 వరకు నిర్వహించారు. 86వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ కూడా న్యూఢిల్లీలో 1983లో నిర్వహించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 1927లో ఏర్పడింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఐఓఏ మొదటి అధ్యక్షుడు సర్ దొరాబ్జీ టాటా, ప్రస్తుత అధ్యక్షురాలు పిటి ఉషా. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్లో భారత హాకీ పురుషుల జట్టు ఎన్ని స్వర్ణ పతకాలను సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 8. భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తం 8 స్వర్ణ పతకాలను సాధించింది. భారత పురుషుల హాకీ జట్టు మొదటిసారిగా 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆ తర్వాత 1932 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్, 1936 బెర్లిన్ ఒలింపిక్స్, 1948 లండన్ ఒలింపిక్స్, 1952 హెల్సింకి ఒలింపిక్స్, 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్, 1964 టోక్యో ఒలింపిక్స్, 1980 మాస్కో ఒలింపిక్స్. మొత్తం 8 ఒలింపిక్ స్వర్ణ పతకాలను గెలుచుకుంది. మొత్తం 8 స్వర్ణ పతకాలతో పాటు 1960 రోమ్ ఒలింపిక్స్లో రజత పతకం, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం, టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం, మెక్సికో ఒలింపిక్స్ 1968లో కాంస్య పతకం సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణ పతకం లేదా ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ సాధించిన భారతీయుడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అభినవ్ బింద్రా. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో స్వర్ణం సాధించి వ్యక్తిగత ఒలింపిక్స్ బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా అభినవ్ బింద్రా నిలిచాడు. ఒలింపిక్స్ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన రెండవ భారతీయుడు నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్ 2020లో అథ్లెటిక్స్లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించాడు. జావెలిన్ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి టాప్లో నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ సాధించిన పతకాల సంఖ్య? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 7. టోక్యో ఒలింపిక్స్ 2020 లేదా 32వ సమ్మర్ ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021 జూలై 23 నుంచి ఆగస్ట్ 8 వరకు జపాన్లోని టోక్యోలో నిర్వహించారు. ఇందులో భారత్ 1 స్వర్ణ, 2 రజత, 4 కాంస్య, మొత్తం 7 పతకాలను సాధించింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్ పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది.
టోక్యో ఒలింపిక్స్ 2020లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించాడు. భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్లో కర్ణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లేశ్వరి. టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకాలు సాధించిన భారత రెజ్లర్లు రవికుమార్ దహియా రజత పతకం, బజరంగ్ పూనియా కాంస్య పతకాన్ని సాధించారు. రెజ్లింగ్లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయుడు కేడి జాదవ్. కేడి జాదవ్ హెల్సింకి ఒలింపిక్స్ 1952లో రెజ్లింగ్లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. భారత రెజ్లర్ సుశీల్ కుమార్ బీజింగ్ ఒలింపిక్స్ 2008లో కాంస్యం, లండన్ ఒలింపిక్స్ 2012లో రజతం. రెజ్లర్ యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్ 2012లో కాంస్య పతకాలు సాధించారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రెజ్లింగ్లో ఒలింపిక్ పతకం సాధించిన మొదటి భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్. సాక్షి మాలిక్ 2016 రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. పివి సింధు 2016 రియో ఒలింపిక్స్లో రజత పతకం గెలుచుకుంది. ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా పివి సింధు రికార్డు సృష్టించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. బాక్సింగ్ క్రీడాకారిణి లవ్లీనా బోర్గోహైన్ టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు బాక్సింగ్లో భారత్ సాధించిన ఒలింపిక్ పతకాలు 3. విజేందర్ సింగ్ బీజింగ్ ఒలింపిక్స్ 2008లో కాంస్య పతకం. మేరీ కోమ్ లండన్ ఒలింపిక్స్ 2012లో కాంస్య పతకం. లవ్లీనా బోర్గోహైన్ టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం సాధించారు. భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం సాధించింది. భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ 1996 అట్లాంటా ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్, 33వ ఒలింపిక్ క్రీడలు 2024 ఏ దేశంలో జరగనున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఫ్రాన్స్. 33వ ఒలింపిక్స్ లేదా 33వ సమ్మర్ ఒలింపిక్స్ 2024 ఫ్రాన్స్లోని ప్యారిస్లో జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 నినాదం లేదా మోటో వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పతాకధారి లేదా ఇండియాస్ ఫ్లాగ్ బేరర్గా టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ వ్యవహరించనున్నాడు. 34వ ఒలింపిక్స్ లేదా 34th సమ్మర్ ఒలింపిక్స్ 2028 అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహించనున్నారు. 35వ ఒలింపిక్స్ లేదా 35th సమ్మర్ ఒలింపిక్స్ 2032 ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 25వ వింటర్ ఒలింపిక్ క్రీడలు 2026 ఏ దేశంలో జరగనున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇటలీ. 25వ వింటర్ ఒలింపిక్స్ 2026 ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు ఇటలీలో నిర్వహించనున్నారు. 24వ వింటర్ ఒలింపిక్స్ 2022 ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు చైనాలోని బీజింగ్లో నిర్వహించారు. మొదటి వింటర్ ఒలింపిక్స్ 1924లో ఫ్రాన్స్లోని చెమోనిక్స్లో నిర్వహించారు.